Hello everyone, welcome to my channel. This vlog is about trip with my closest friends to Tirupati, Arunachalam and Srikalahasti. మేమైతే ట్రైన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం టు చర్లపల్లి రైల్వే స్టేషన్ టు రేణిగుంట. పర్ హెడ్ మాకు వచ్చేసి 1270 పడింది. మేము థర్డ్ క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నాం. యాజ్ యూజువల్ ట్రైన్ ఎప్పటిలానే 1 అవర్ డిలే అయింది. సో నైట్ మేము 9:30కి ఎక్కాల్సిన ట్రైన్ 10:30కి ఎక్కాము. మేము రేణిగుంటకు టికెట్ తీసుకొని తిరుపతిలో దిగాము. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. అది తెలిసిన అంకుల్ ఉంటే తిరుపతిలో దిగమన్నారు. సో అందుకే అలా దిగాం. జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది రేణిగుంట టు తిరుపతి. సో పెద్ద ఇష్యూ ఏం కాదనమాట అది. మార్నింగ్ అరౌండ్ 9:30కి అలాగా మేము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే విష్ణు నివాసం ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. సో యాజ్ వీ నో తిరుపతిలో 3 ప్లేసెస్ దగ్గర మనకు దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఒకటి భూదేవి కాంప్లెక్స్, ఇంకోటి విష్ణు నివాసం, ఇంకోటి శ్రీనివాసం. సో ప్రతి ప్లేస్ దగ్గర 2 PM అయితే టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇంకా టైం ఉందిగా అని చెప్పేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే స్టార్ట్ అయినాం. దగ్గరలో ఒక మంచి హోటల్ కనిపిస్తే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం అక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన అంకుల్ ఉన్నారు తిరుపతిలో. సో అంకుల్ ఒక డ్రైవర్ని పంపిండు. సో అన్న మమ్మల్ని కావాల్సిన ప్లేసెస్కి తిప్పినాడు. అండ్ ఇంకో రూమ్స్ కూడా అంకుల్ మాకు ప్రీ బుక్ చేసిండు. సో కొండ కింద తిరుపతిలో మేము రూమ్ తీసుకొని మేము అక్కడ ఫ్రెష్ అయ్యి టికెట్స్ తీసుకోనికైతే స్టార్ట్ అయిపోయినాం. శ్రీనివాసం దగ్గరికి అయితే వెళ్ళాము టికెట్స్ కోసం. సో ఇది సర్వదర్శనం టికెట్స్ లైన్ క్యూ. సో చాలామంది ఉండే, అరౌండ్ ఒక 1:30 అలా అయింది మేము వెళ్ళేసరికి. సర్వదర్శనంకి అయితే చాలా పెద్ద క్యూ ఉండే. సో ఇక్కడ మనం చూడొచ్చు అటు సైడ్ ఒక 2-3 లైన్స్ ఉండే. సో మస్తు మంది ఉన్నారు అనిపించింది. ఇట్లా కాదని చెప్పేసి మేము బయటికి వెళ్ళినాం. మేమైతే దివ్య దర్శనం టోకెన్ తీసుకుందామని అయితే స్టార్ట్ అయినాము. లైక్ మనకు సర్వదర్శనం నుంచి కొంచెం దూరంలోనే దివ్య దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు శ్రీనివాసం ప్లేస్ దగ్గరనే. సో ఇదే దివ్య దర్శనంకి ఉండే క్యూ. కంపేర్ టు సర్వదర్శనం, దివ్య దర్శనం క్యూ అయితే చాలా తక్కువ ఉండే. సో టికెట్స్ 2 కల్లా ఇవ్వడం స్టార్ట్ చేస్తే మాకైతే 2:30 లోపు టికెట్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ డే 12 PMకి మా దర్శనం స్లాట్ అయితే వచ్చింది. మనకి కొండపైనకి వెళ్ళడానికి 3 వేస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి అలిపిరి మార్గం, ఇంకొకటి శ్రీవారి మెట్టు అదే దివ్య దర్శనం, ఇంకొకటి సర్వదర్శనం అదేంటంటే నార్మల్ వెహికల్స్ ఎక్కి వెళ్తాము. మేము దివ్య దర్శనం టికెట్ తీసుకున్నాం కాబట్టి శ్రీవారి మెట్టు ఎక్కాలి. సో శ్రీవారి మెట్టు అంటే లైక్ కొంచెం మధ్యలో నుంచి ఎక్కుతాము, లైక్ స్టార్టింగ్ నుంచి కాదు. అలిపిరి అంటే స్టార్టింగ్ నుంచి. సో అలిపిరికి టోటల్ 3550 స్టెప్స్ ఉంటాయి. శ్రీవారి మెట్టుకి 2338 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శ్రీవారి మెట్టు ఎంట్రన్స్. ఇక్కడ పోలీసులు ఉంటారు అండ్ వాళ్ళు మన టోకెన్స్ కూడా చెక్ చేస్తారు. ఎంటర్ కాగానే పక్కన ఒక లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మన లగేజ్ మొత్తాన్ని స్కాన్ చేసి ఈచ్ బ్యాగ్కి ఒక్కొక్క ట్యాగ్ కడతాము. ఓన్లీ జిప్ ఉన్న బ్యాగ్స్ మాత్రమే అలౌడ్. సో ఇలా మనకు ఒక స్లిప్ ఇస్తారు. లగేజ్ మొత్తం ఒక వెహికల్లో కొండపైకి వస్తుంది. కొండపైకి వెళ్ళగానే మనం ఆ స్లిప్ లగేజ్ కౌంటర్ దగ్గర ఇస్తే మనకు మన లగేజ్ రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అలా కొంచెం మనం ముందడికి వెళ్తే మనకు శ్రీవారి మెట్టు ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు శ్రీవారి మెట్టు అనేది మొదలవుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని మేమైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం. మేము అరౌండ్ ఒక 4 కల్లా స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. మాకైతే అన్ని స్టెప్స్ కంప్లీట్ చేయడానికి 2 hours పట్టింది. సో మేము 6 లోపు అయితే కొండపైన ఉన్నాం. స్టెప్స్ ఎక్కే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొండపైకి చెప్పులు అనేది అలో ఉండవు. మీరు మీ చెప్పుల్ని ఎక్కడైనా పెట్టైనా లేదంటే లైక్ మీరు వచ్చిన వెహికల్లోనైనా వదిలేసి రావడం చాలా బెటర్. శ్రీవారి మెట్టు ఎక్కే మార్గంలో మనకు షాప్స్ అయితే మధ్యలో అవైలబుల్ ఉండవు. మనకు ఎంట్రన్స్లోనే షాప్స్ అనేది 1-2 షాప్స్ ఉంటాయి. అక్కడే మీరు ఏమైనా తినాల్సింది కానీ తాగాల్సింది కానీ కొనుక్కోండి, బెటర్. అండ్ మనకు దారి పొడవునా మనకు వాటర్ ట్యాప్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇంకా మెట్ల మార్గంలో మనకు టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే
దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నప్పుడు 1200 స్టెప్ దగ్గర మనకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మన టికెట్ని స్కాన్ చేసి మనం ఈ మెట్లు ఎక్కినామని చెప్పేసి ఒక వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మన స్లాట్ ఉన్న డేనే ఆ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మేము మా స్లాట్ ఉన్న ముందు రోజు స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. సో మేమైతే ఆ వెరిఫికేషన్ చేయించుకోలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే ధైర్య సాహసే మంచు లక్ష్మి. నేను ప్రయత్నిస్తాను, నన్ను ఫాలో అయిపో. సో మేమైతే ఫైనల్ స్టెప్స్ దాకా వచ్చేసినాం. సో ఫైనల్ స్టెప్స్ దగ్గర ఇలా ఉంటుంది. సో ఇదే మన 2338 స్టెప్. సో సక్సెస్ఫుల్గా ఎక్కేసినాం. పైకి ఎక్కగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో మాకంటే ఆల్రెడీ ముగ్గురు ముందే ఎక్కేసినారు. సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఇంకిద్దరు మా వెనక ఉన్నారు. సో వాళ్ళ కోసం మేము 5గురం కలిసి వెయిట్ చేస్తున్నాం. సో మేము టోటల్ వెళ్ళింది 7 మెంబర్స్. సో ఆ 7 మెంబర్స్లో ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఒక ఆమె అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో మేము టోటల్ 7 మెంబర్స్ అయితే వెళ్ళినాం. అలా కొంచెం ముందరికి నడుచుకుంటూ వెళ్ళగానే మనకు ఇలా బోర్డు కనిపిస్తుంది. సో ఈచ్ డైరెక్షన్స్ ఉంటాయి. సో కొంచెం మనం ముందరికి వెళ్తే ఇక్కడ మనకు లగేజ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. మనం కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి. కింద ఇచ్చిన స్లిప్ ఇక్కడ చూపిస్తే మన లగేజెస్ అన్నీ తీసి వాటి ట్యాగ్స్ ఇక్కడ కట్ చేసి మన లగేజ్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో వాళ్ళకు ఒక 50 రూపీస్ అట్లా ఇవ్వాలి. మ్యాండేటరీ కాదు, బట్ అడుగుతారు, ఇవ్వాలి. లగేజెస్ని తీసుకొని మేము ఒక వెహికల్ మాట్లాడుకొని మా రెసిడెన్సీకి అయితే స్టార్ట్ అయినాం. సో మా రెసిడెన్సీ వచ్చేసి కర్ణాటక రెసిడెన్సీ. అది తిరుపతి మ్యూజియంకి ఆపోజిట్లో ఉంటుంది. సో మాకైతే ఆ లగేజ్ కౌంటర్ నుంచి మా రెసిడెన్సీ దాకా తీసుకెళ్ళడానికి 150 రూపీస్ ఛార్జ్ చేసినారు. ఇది ఆ రెసిడెన్సీ. చాలా బాగుంది రెసిడెన్సీ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పేసి. ఈ రెసిడెన్సీ మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా. నేను ఇలా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. సో మేము అక్కడ చెక్-ఇన్ అవుతున్నాము. 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. సో ఈచ్ రూమ్ వచ్చేసి 2500 పడింది. సో ఒక రూమ్లో 4 మెంబర్స్, ఇంకొక రూమ్లో 3 మెంబర్స్ ఉన్నాం. సో రూమ్ మాత్రం చాలా బాగుండే. మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మేమైతే డిన్నర్ చేయడానికి అయితే అన్నప్రసాదం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇదే అన్నమాట అన్నప్రసాద కేంద్రం. సో ఇక్కడ మనకు పెడతారు. చాలా డైనింగ్ హాల్స్ ఉంటాయి. లోపల కూడా చాలా నీట్గా ఉంది. అన్నప్రసాద కేంద్రంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఒక వ్యూ ఉంటుంది. సో చాలా బాగుంది ఇది. ఇది డైనింగ్ హాల్, చాలా పెద్ద ఉంది. సో ఇలాంటివి ఒక మేబీ 4-5 ఉండొచ్చు నాకు తెలిసి. మనం వెళ్ళడమే ఆలస్యం. మనకైతే అరిటాకు వేసి అన్ని ఐటమ్స్ పెడతారు. అసలు వెయిటింగ్ అనేది ఉండదు, ఎందుకంటే లైక్ ఒక 4-5 డైనింగ్ హాల్స్ ఉంటాయి సేమ్ ఇలాగే. సో వడ, రైస్, కర్రీస్, పచ్చడి, పప్పు, సాంబార్, మజ్జిగ అన్నీ పెడతారు. అన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా తినండి. అలా తినేసి మేమైతే షాపింగ్కి వెళ్ళినాం. సో నేను తిరుపతి రావడం ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా గుర్తుగా తీసుకోవాలనిపించింది. సో ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నా అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకున్నా. ఇంకా మా షించాన్ క్యాండీకి బొమ్మలు కూడా తీసుకున్నా. మా అమ్మకు మా అక్కకు గాజులు తీసుకున్నా. సో అలా షాపింగ్ అయితే చేసిన. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఉన్నారు. నెక్స్ట్ దర్శనం ఉంది కాబట్టి టైం సరిపోదా అని చెప్పేసి మేమైతే లైక్ అదే రోజు నైట్ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వెళ్ళినాం. ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం.
నమో వెంకటేశాయ. చాలా 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 హ్యాపీగా ఉండే లైక్ ఇట్లా టెంపుల్ని చూస్తుంటే. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత కొత్త కొత్తగా లైక్ ఇదంతా ఇన్స్టాగ్రామ్లో చూసిన కదా, నేను ఇక్కడే కదా వీడియోస్ తీసేది, ఇక్కడే కదా అందరు ఫొటోస్ తీయేది, లైక్ అవన్నీ నాకు అనిపిస్తున్నాయి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. మేమైతే ఏం లైక్ మేము వీడియోస్ తీసుకోలేదు కానీ టెంపుల్వి వీడియోస్ తీసినాం. నాకు చాలా హ్యాపీగా ఉండే లైక్ ఇట్లా చూస్తుంటే. మేము దిగలేదు, అదొక సాడ్ పార్ట్, బట్ ఇట్స్ ఓకే. దేవుని చూసిన చాలు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. అలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మేము నెక్స్ట్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో సేమ్ ఛార్జ్ 150 రూపీస్. నెక్స్ట్ డే ఒక 5:30కి అలా లేచి మేమైతే కత్తెరలు ఇవ్వడానికి అయితే వెళ్ళినాము. సో ఫుల్ చలి, అసలు కొండ మీద లైక్ గడ్డ కట్టేసాం అట్లా ఉంది చలి. సో నిండా ముద్రుకొని మేమైతే కత్తెరలు ఇవ్వడానికి అయితే వెళ్ళినాం. మళ్ళీ ఒక వెహికల్ మాట్లాడుకొని మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. సో అంకుల్ని మేము అన్నీ అడుగుతున్నాం లైక్ ఎక్కడ ఇవ్వాలి, ఎంత టైం పడుతుంది దర్శనంకి, అలాంటివన్నీ అడిగినాము. సో అలా మాట్లాడుతూ ఉండాలి, అట్లయితే మనకు తెలుస్తుంది. సో మేమైతే కత్తెరలు ఇచ్చే ప్లేస్కి అయితే వచ్చినాం. సేమ్ ఛార్జ్ వచ్చేసి 150 రూపీస్. ఈ అంకులే మమ్మల్ని అక్కడ కూడా డ్రాప్ చేస్తా అన్నాడు. సో మొత్తం ఒకటేసారి కలెక్ట్ చేసుకుంటా అన్నాడు మనీ. కత్తర్లకు అయితే ఎలాంటి మనీ అయితే తీసుకోరు, ఓన్లీ జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మేము మా కత్తర్లు అయితే ఇచ్చేసినాం. సో కొంచెం వాళ్ళు మనీ అడుగుతారు లోపల, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది. సో గుండుకి మాత్రమే మనము టికెట్ తీసుకోవాలి, కత్తర్లకు అయితే ఎలాంటి టికెట్ అవసరం లేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన తిరుపతి మ్యూజియం. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మా రెసిడెన్సీ. మేము రూమ్స్కి వెళ్ళి రెడీ అయ్యి ఫోన్స్ అక్కడే పెట్టి ఓన్లీ క్యాష్ తీసుకొని వరాహస్వామి దర్శనంకి అయితే స్టార్ట్ అయినాం అరౌండ్ 9 కల్లా. సో మనకు 10 లోపు దర్శనం అయిపోయింది అండ్ మేము 10కి మెయిన్ టెంపుల్ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మేము బయటకు వచ్చేసరికి అరౌండ్ 4:30 అలా అయింది. టోటల్ మాకు 6.5 hours టైం అయితే పట్టింది దర్శనంకి. నెక్స్ట్ లడ్డూలు తీసుకొని రూమ్కి వెళ్ళినాము. రూమ్కి వెళ్ళి లగేజెస్ ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసి పేమెంట్ అంతా సెటిల్మెంట్ చేసుకొని మేమైతే అరౌండ్ 7 కల్లా వెహికల్ మాట్లాడుకొని మేము కొండ కిందకి అయితే వచ్చేసినాం బస్ స్టాప్ దగ్గరికి. సో బస్ స్టాప్ దగ్గరనే డిన్నర్ చేసేసినాం. అక్కడి నుంచి మేము అరుణాచలంకి అరౌండ్ 9 కల్లా బస్ ఎక్కాము. ఇట్స్ నాట్ అ స్లీపర్, నార్మల్ కూర్చొని వెళ్ళేది. సో మేము అరౌండ్ 1:30, 1:40 కల్లా అరుణాచలంలో అయితే దిగాము, అరుణాచలం బస్ స్టాప్లో. సో ఇదే నైట్ అరౌండ్ 1:40 అలా అవుతుంది. ఇక్కడ దిగగానే అదొక రకమైన యాంగ్జైటీ ఫీలింగ్ వచ్చింది. లైక్ నా బ్రెయిన్లో బరువా, నా హార్ట్లో బరువు అవుతుందా, ఫీలింగ్ ఏందో నాకు అర్థం కాలేదు. ఒక యాంగ్జైటీ ఫీలింగ్. లైక్ తిరుపతిలో ఏంటంటే లైక్ తెలిసిన అంకుల్ ఉన్నారు, ఇట్లా అనగానే కార్ వచ్చింది, ఎక్కడికంటే అక్కడికి డ్రాప్ చేసి పికప్ చేసి మమ్మల్ని బస్ ఎక్కించేంత వరకు మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో ఇక్కడ ఎవరు ఉండరు, అన్నీ మనమే చూసుకోవాలి, రూమ్స్ అయినా ఏదైనా. సో ఆ ఫీలింగ్ కొంచెం నాకు నా లగేజ్ కంటే ఎక్కువ బరువు అనిపించింది. ఏదోలే ఇప్పుడు నా ఫీలింగ్స్ గురించి ఎందుకు కానీ. సో మేమైతే బస్ స్టాప్ నుంచి ఆటో తీసుకొని అరుణాచలం బ్యాక్ సైడ్ అయితే వచ్చేసినాం. సో ఆటోకి ఛార్జ్ వచ్చేసి పర్ హెడ్ 30. సో మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 210 రూపీస్ అయింది. సో ఇక్కడ మేము 2 రూమ్స్ తీసుకున్నాం. ఒకరికి రూమ్ అటేటో కొనాకు నచ్చితే ఇంకొకరికి ఇటేటో కొనాకు నచ్చింది. ఇటు ఎటో అని అడగండి, నాకు కూడా పెద్ద డైరెక్షన్స్ తెలియదు. ఇక్కడ నుంచి బ్లాగ్ మొత్తం కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అప్పుడు చెప్తా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. నైట్ మాకు ఇక నిద్ర లేదు. మేము రూమ్స్కి వెళ్ళి రెడీ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయినాం అరౌండ్ 5:30 కల్లా. సో 5:30 ఈజ్ టెంపుల్ ఓపెనింగ్ టైం. మేము టోటల్ దర్శనంకి 5 మెంబర్స్ వెళ్ళినాం. ఇంకిద్దరు గిరి ప్రదక్షిణకి వెళ్ళినారు. మాకు గిరి ప్రదక్షిణ చేసేంత ఓపిక లేదు కాబట్టి మేము డైరెక్ట్ దర్శనంకి వెళ్ళినాం. నాకు అర్థం కాలేదు సార్.
మేము ఇక 50 రూపీస్ లైన్ దర్శనంలో నిల్చున్నాము. మాకు లైన్లో కొంచెం గ్యాప్ దొరికితే చాలు అలా కూర్చుంటడం ఇలా నిద్ర పట్టేస్తుంది. అసలు నిద్ర లేక ఆ లైన్లో అయితే ఎన్నోసార్లు పడుకున్నాం మేము. ఈ వీడియో నేను వీళ్ళకి తెలియకుండా తీసా. చూసాక తిట్టకండి గైస్ ప్లీజ్. మేమనే కాదు, వచ్చిన భక్తులందరూ అలాగే లైక్ కూర్చుంటున్నారు, నిద్రపోతున్నారు. ఎవరికి సరిగ్గా నిద్ర లేదనుకుంటా. అసలు జనాలు అయితే చాలామంది ఉన్నారు. జనరల్గా అయితే ఒక 1-2 అవర్స్లో దర్శనం అయిపోతుంది. కానీ మేము వెళ్ళింది పీక్ టైం ఏమో. సో జనాలు అయితే చాలామంది ఉండే అండ్ ముఖ్యంగా స్వాములు ఎక్కువ ఉండే. మాకైతే దర్శనంకి ఒక 4.5 అవర్స్ అయితే టైం పట్టింది. మేము 5:30కి వెళ్తే ఒక అరౌండ్ 10 కల్లా బయటకు వచ్చాము. అరుణాచలం ఆర్కిటెక్చర్ అయితే అసలు మస్తుంది. ఇది నార్మల్గా అరుణాచలం యొక్క అన్ని గోపురాల వ్యూ ఇది. సో మనకు రియల్గా పైన చూస్తే ఇలాగే ఉంటుంది. ఆర్కిటెక్చర్ మాత్రం హైలైట్, నెక్స్ట్ లెవెల్. అరుణాచలంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫోన్స్ టెంపుల్లోకి అలో ఉంటాయి. దర్శనం అయిపోగానే మేము 5 మెంబర్స్ బయటకు వచ్చేసినాం. నేను అరుణాచలం రావడం ఫస్ట్ టైం కాబట్టి గుర్తుగా ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్న దేవుంది. ఆకలి అవుతుందని చెప్పేసి ఎదురుగా కనిపించే హోటల్లోకి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెళ్తే ఇది బంజాగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. సో అలా ఏదేదో జరిగి మేము ఆఖరికి 7:30కి చెక్అవుట్ చేసినాం. సో మేము అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళినాం. సో 200 తీసుకున్నాం ఆటోకి. మేము అదే రోజు నైట్ తిరుపతికి అయితే స్టార్ట్ అయినాం. తిరుపతికి ఎందుకు అంటే తిరుపతి టు శ్రీకాళహస్తి వెళ్దామని అనుకున్నాం. నెక్స్ట్ మేము ఆఫ్టర్నూన్ అలా శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయినాం బై బస్. సో లైక్ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి 1 అవర్ జర్నీ ఉంటుంది. బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. శ్రీకాళహస్తికి మోస్ట్లీ రాహుకేతు పూజ చేయించుకోనికి వస్తారు చాలామంది. ఇక్కడ 200 రూపీస్కి పూజ చేస్తారు, 500కి చేస్తారు, 1000, 2000, 5000 అలా డిఫరెంట్ అమౌంట్స్కి రాహుకేతు పూజ చేస్తారు. మేము 500 రూపీస్ది పూజ చేయించుకున్నాం. పూజ అయితే చాలా తొందరగానే అయిపోయింది. ఒక 15 మినిట్స్ వెయిటింగ్ టైం ఉండే అండ్ పూజ ఒక ½ అన్ అవర్లో అయిపోయింది. పూజ అవ్వగానే మేము దర్శనం లైన్లో నిల్చున్నాం. దర్శనం ఒక 1 అవర్లో కంప్లీట్ అయింది. దర్శనం అయిపోగానే బస్సును క్యాచ్ చేసానికి ఎంత కష్టపడ్డామంటే శ్రీకాళహస్తి టు తిరుపతి, తిరుపతి టు హైదరాబాద్. శ్రీకాళహస్తిలో మొదలుపెట్టిన పరుగు హైదరాబాద్ వచ్చేదాకా ఆగలేదు. అబ్బా సాయిరామ్. సరే మరి ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.